నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. శ్రీ మాత్రే నమః. వసంత లలిత నవరాత్రుల ప్రారంభము విశిష్ట గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసే లలిత త్రిపుర సుందరి. త్రిపుర సుందరి లేదా మహాత్రిపుర సుందరి షోడాశి లలిత మరియు రాజరాజేశ్వరి రూపాలలో శ్రీ విద్యా స్వరూపం, సాక్షాత్తు ఆది పరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. 16 ఏళ్ల వయసు గల 16 వివిధ కోరికలు కలది కావున షోడాశి అని పిలుస్తారు. మహాషోడాశి మహామంత్రానికి ఆద్యురాలు. త్రిపుర అనగా ముల్లోకములు, సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న 3 వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతం ఉన్నది. భాస్కరాచార్యులు రచించిన త్రిపురోపనిషత్తులో ఈ దేవత 3 రూపాలలో ఉంటుందని చెప్పారు. స్థూల భౌతికము ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బాహిరాగ్యంతో పూజింపబడుతున్నది. సూక్ష్మ సున్నితము మూలమంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతున్నది. పరమహోన్నతం అంతరాగ్యం యంత్ర మంత్ర ప్రయోగాలతో పూజించబడుతుంది. త్రిపుర సుందరి కదంబ వృక్షంల కడిమి చెట్ల వనమునందు నివసించుచున్నది. ముని సముదాయమును కదంబ వృక్షములను వికసింపచేయు ఆనందింపచేయు మేఘమాల అయినది. పర్వతముల కంటే ఎత్తైన నితంబము కలది. దేవతా స్త్రీలచే సేవింపబడున్నది. తామరాల వంటి కన్నులు కలది. తొలకరి మబ్బు వలె నల్లనైనది. 3 కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరిని గురించి అందం తెలుసుకోవాలి. పురాత్రయంలో 2వ శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం అమ్మ. లలిత మహాత్రిపుర సుందరి దేవిని పంచదక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మవారు. చెరుకుగడ్డ, విల్లు, పాశంకుశులను ధరించిన రూపంలో కుడివైపున సరస్వతీదేవి, ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. దరిద్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభిష్టాలను అమ్మవారు సిద్ధింపచేస్తుంది. ఈమె శ్రీ విద్యా స్వరూపిణి. సృష్టి స్థితి సంహార స్వరూపిణి. కుంకుమతో నిత్య పూజ చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్ర ఆరాధన, కుంకుమార్చన, లలిత అష్టోత్తరములతో అమ్మని పూజించడం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతూ సువాసినులకు పూజ చేయాలి. శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించినా కూడా శాంతమయి అయిన ఆ దేవి 3 వివిధ శక్తుల సమాహారము. ఇచ్ఛాశక్తి వామదేవి బ్రహ్మ యొక్క దేవారి జ్ఞానశక్తి, జ్యేష్ఠాదేవి విష్ణువు యొక్క దేవేరి క్రియాశక్తి, రౌద్రి శివుని యొక్క దేవేరి. ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాంతరాలే. లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు. మోక్షదాయకులైన 7 క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదాంగ పారంగతుడైన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి కామాక్షిదేవిని పూజించాడు. అనేక సంవత్సరములు తపస్సు చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి హయగ్రీవ రూపంలో ప్రత్యక్షమై ఏమి కోరిక అని అడగగా మహర్షి ఆయనకు నమస్కరించి, పామరులైన ఈ మానవులందరికీ మోక్షాన్ని పొందడానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే దానిని తెలియజేయవలసిందిగా లోక కళ్యాణార్థము విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు. దానికి హయగ్రీవుడు మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి లలితా పరాశక్తి మాత్రమే అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరంగా తెలియజేశాడు. అమ్మవారు బండాసురుడు అనే లోకాపీడితుడను పరమ కిరాతకుడును వధించే ఘట్టంలో దేవతలందరూ అమ్మని ప్రార్థన చేయగా వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభూతగా అమ్మ ఆవిర్భించింది. బండాసురుణ్ణి వధించడం కోసమే సమస్త లోకాలను, దేవజాతులను, ప్రకృతిని, ప్రాణకోటిని, వస్తుజాలని మరల సృష్టించడం, సంరక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భించింది. ఆ విధంగా ఉద్భవించిన లలితాదేవి శరీరము ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతి వలె ప్రకాశించింది. అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికీ నిధి. అమ్మకి మించిన సౌందర్యం లేదు. బండాసురుణ్ణి వధించే
కార్యంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు కారంగుళి కోతాపన నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది. అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవి భాగవతము లలితోపాఖ్యానము నిత్య పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి. అవి చూడగలరు. థ్యాంక్ యూ.